అందరికీ నమస్కారం. నిన్న రాజధాని పునఃప్రారంభమని డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అనుకోవచ్చు. ఒకటి, అర్సా గురించి మాట్లాడకుండా ఆపేస్తారని వీళ్ళు అనుకుంటా ఉండొచ్చు. రెండవది, సింహాచలంలో జరిగిన దుర్ఘటన గురించి కూడా ఎవరూ మాట్లాడుకోకుండా ఆపేస్తారని వీళ్ళు అనుకుంటా ఉండొచ్చు. కానీ నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక సోదరుడు, వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన ఒక సోదరుడు అద్భుతమైన వీడియో చేసి నాకు పంపించారు. యుఎస్ఏలో ఉంటారు ఆ సోదరుడు. సింహాచలంలో ఆ గోడ ఎందుకు కూలింది అన్నది అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారు. ఒకసారి చూడండి. తరువాత అక్కడ ఒక కమిటీని వేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఆ కమిటీ చీఫ్ ఏం చెప్తున్నారు, ప్రాథమిక విచారణలో ఏమి తెలుసుకున్నారు కూడా మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో జరగరానటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం మనం చూసాము. అందులో 7 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇది ఖచ్చితంగా కూడా మనము అవాయిడ్ చేయగలిగేటువంటి అవకాశం ఉండేటువంటి సంఘటన. ఇది ప్రమాదకరమైనటువంటి అనే దానికన్నా కూడా ఇది మనిషి సృష్టించినటువంటి ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద దేవాలయంలో సుమారుగా 2 లక్షల మంది భక్తులు వస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు మరి రీటైనింగ్ వాల్ కట్టకుండా తాత్కాలికమైన ఫ్లై యాష్ బ్రిక్స్ తోటి ఒక గోడ కట్టి అక్కడ మట్టిని పడకుండా నిరోధించడం కోసం ఆ గోడ కట్టడం జరిగింది. అంటే ఇది ఒక నాసిరకం కట్టడం కావడం వల్ల పడిపోవడం కూడా జరిగింది. దానికి అక్కడ రిటైనింగ్ వాల్ కట్టాలి. రిటైనింగ్ వాల్ అనేటువంటిది కడితే ఆ మట్టిని అది అడ్డుకోవడానికి అవకాశం ఉంది, అంటే పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపించడం జరిగింది. చూడండి, ఇది రిటైనింగ్ వాల్. ఇది రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ తోటి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీనికి ఒక ఫౌండేషన్, తర్వాత మధ్యలో కాలమ్స్, దీనికి అంటే ఈ గోడ కడితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మట్టి పడకుండా ఈ గోడ ఆపుతుంది. ఇది ఈ సివిల్ ఇంజనీరింగ్ భాషలో చెప్పాలంటే ఈ రిటైనింగ్ వాల్ కట్టాలి. కానీ అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు ఏ కట్టడం కట్టినా కూడా తాత్కాలికమైనటువంటి కట్టడాలతోటే తను టైం పాస్ చేస్తాడు. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలవరానికి కూడా పోలవరాన్ని కట్టకుండా తాత్కాలిక పట్టిసీమను కట్టడం మనం చూసాం. అట్లాగే 10 సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉండి మనం పరిపాలించిన అవకాశం ఉంటే అక్కడ వదిలేసి వచ్చి సుమారుగా 1150 కోట్లు పెట్టి సచివాలయం కట్టడం చూస్తే అది కూడా కారణం కూడా చూసాం మనం. అంటే ఏదన్నా తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల కనంటే అన్ని కూడా తాత్కాలికమే. నిన్న ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఫ్లై యాష్ బ్రిక్ తో కట్టడం వల్ల సుమారుగా 70 అడుగులు పొడవు, 10 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లై యాష్ బ్రిక్ తో కట్టడం వల్ల అది కూడా నాసిరకం, అక్కడ సిమెంట్ కనిపించకుండా ఇసుక అంతా కనిపిస్తుంది కూడా కొన్ని మనం టీవీలో చూసాం. అంటే ఈ యొక్క ఫ్లై యాష్ బ్రిక్స్ మధ్యలో తక్కువ సిమెంట్ వేసి ఎక్కువ ఇసుకేసి కట్టడం వల్ల కూడా గట్టిగా లేకపోవడం, చిన్నపాటి వర్షానికి మరి ఇక్కడ ఎక్కడ కూడా వీప్ హోల్స్ గానీ పెట్టకపోవడం వల్ల కూడా అదొక కారణము. అట్లాగే మీరు ఈ వాల్ చూడండి, ఈ వాల్ లో ఎక్కడా కూడా ఆర్సీసీ కాలమ్స్ కూడా వాళ్ళు వేయలేదు. అంటే జస్ట్ ఈ యొక్క 70 అడుగులకి ఎక్కడ కూడా మధ్యలో కాలమ్స్ గానీ కింద స్ట్రాంగ్ ఫౌండేషన్ గానీ లేకుండా ఈ వాల్ కట్టడం వల్ల అది ఈ యొక్క మట్టి బరువు తట్టుకోలేక పడిపోవడం జరిగింది. వర్షం పడడం వల్ల ఈ యొక్క వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి మరి ఇక్కడ ఎక్కడ కూడా వీప్ హోల్స్ లేకపోవడం వల్ల ప్రెజర్ ఎక్కువైపోయి ఈ గోడ పడిపోవడం జరిగింది. పాపం ఒకటే కుటుంబంలో 4 చనిపోవడం కూడా మనం చూసాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంఘటన. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ గా ఇట్లా ఆర్సీసీ రిటైనింగ్ వాల్ కట్టాలి. ఆర్సీసీ రిటైనింగ్ వాల్ కడితే మీకు ఇక్కడ వీప్ హోల్స్ ఉంటాయి. సో అప్పుడు ప్రెజర్ ఈ యొక్క రిటైనింగ్ వాల్ మీద పడదు. ఇట్లా స్ట్రాంగ్ రిటైనింగ్ వాల్ కడితే పడేటువంటి అవకాశమే లేదు. కానీ ఈ యొక్క ఫ్లై యాష్ బ్రిక్ తో కట్టినా కానీ మామూలు బ్రిక్ తో కట్టిన ఈ వాల్ మాత్రం నిలబడేటువంటి అవకాశం లేదు. ఇదే ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం. ఈ యొక్క రిటైనింగ్ వాల్ ఈయన కట్టి ఉంటే ఆర్సీసీ తోటి ఈ యొక్క ప్రమాదాన్ని మనము నివారించగలిగిన వాళ్ళం. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క ప్రమాదం ఏదైతే జరిగిందో ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం యొక్క పొరపాటు వల్ల జరిగినటువంటిది. టెండర్లు పిలవకుండా కూడా ఈ యొక్క వర్క్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూడొచ్చు. ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం బాధ్యత వహించి వారిని కూడా బాధ్యులుగా చేయాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐ గా విజ్ఞప్తి చేస్తున్నాను కదా. రిటైనింగ్ వాల్ కట్టకుండా అరకొరగా టెంపరీగా ఒక గోడ కడితే దాని పర్యవసానమే 7 మంది అభాగ్యుల ప్రాణాలు పోవడం. వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వం తూతూ మంత్రంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మేము ముందే వచ్చాము, 3 గంటలకు వచ్చాము, 3:30కు వచ్చాము, ఇట్లా మాటలు చెప్పడం కాదు. అంత రద్దీగా ఉండే ప్రదేశంలో అంత నాసిరకంగా ఎలా గోడను కడుతుంటే వాళ్ళు అలౌ చేశారన్నదే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఏమి జరిగినా ఆ బాధ్యత ప్రభుత్వందే. ప్రభుత్వం అంటే ఓన్లీ రాజకీయ నాయకులు కాదు. ప్రభుత్వం అంటే అధికారులు, అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం కిందికి వస్తారు. ఇందులో అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. అలసత్వం ప్రదర్శిస్తే ఎన్ని ప్రాణాలు కోల్పోయామో ఈ ఉదంతమే చక్కటి ఉదాహరణ. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
నన్ను అడిగితే అండి, మనం ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని మాట్లాడడం కాదు, కానీ ఖచ్చితంగా బాధ్యులైన మంత్రులు రాజీనామా చెయ్యాలి. అప్పుడే వారు బాధ్యత తీసుకున్నట్టు. లేదంటే తూతూ మంత్రంగా ఏదో చేశాము అంటే ఆ చనిపోయిన ప్రాణాలకి అసలు ఆ చావులకు అర్థమే ఉండదు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కులాలను, మతాలను రాజకీయాల కోసం వాడుకొని, షో ఆఫ్ల కోసం, స్టంట్ల కోసం, బిల్డప్ల కోసం వాడుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏదో గొప్పగా మేము కార్యక్రమం చేశామని చెప్పేసి 3 రోజుల ముందు అనిత కూడా అణువణువు మేము పరీక్షించాము, ఇక్కడ చిన్న చిన్న విషయాల్ని కూడా స్క్రూటినైజ్ చేశాము, అందరూ వచ్చేసి దర్శనం చేసుకోవాలని మేము అద్భుతంగా ఏర్పాట్లు చేశాము, అది ఇదని చెప్పేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని మరీ డబ్బాలు కొట్టింది. మరి అంత బాగా అరేంజ్మెంట్స్ చేస్తే ఈ దుర్ఘటన ఎలా జరుగుతుంది? ఒక్కసారి ఆ విచారణ కమిటీలో ఉన్న ఆయన మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వినండి.